తెలంగాణ సంపదనంతా కూడా ఇతర రాష్ట్రాల్లో దోషిపెట్టిరు సార్ అధ్యక్ష. పంజాబ్ లో పోయి చెక్కులు ఇచ్చినటువంటి చరిత్ర మీది. మీరా మా గురించి మాట్లాడారు అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక్కొక్క మీటింగ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్ కూడా గెలవని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు తెలంగాణ అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందంటే మీ ఆలోచన వల్ల. ఈరోజు 8 లక్షల కోట్లు అప్పుడే తీసుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అప్పుడంగా ఇన్ని రాష్ట్రాల్లో 1000 కోట్లతో భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వారు ఇక్కడి కార్యక్రమం అక్కడ అమలు చేసినట్టుగా చూపేటువంటి కార్యక్రమం చేసి ఈ రాష్ట్ర సంపదను లూట్ చేసినటువంటి వీళ్ళ ఈ రోజు మన గురించి మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు మాది జాతీయ పార్టీ కాబట్టి అక్కడికి మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్లి వచ్చిన సందర్భాన్ని కూడా తప్పటి విధంగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈ రోజు మన తెలంగాణ సంపద అంతా కూడా ఇతర రాష్ట్రాల్లో పంచి వచ్చింది అన్నట్టు ముఖ్యమంత్రి అధ్యక్ష. ఈరోజు సభ నడుస్తుంది, ఇందులో ఉన్నాం, సభ పారిపోతుంది అధ్యక్ష అంటున్నారు. 22 నెలలైంది అధ్యక్ష రాంజీ ప్రతిపక్ష నాయకుడు గారు అధ్యక్ష. ఈ రోజు కూడా ఇంత బీసీలకు సంబంధించిన అంశం కానీ కాళేశ్వరం సంబంధించిన అంశం జరగబోతుంది. ఇప్పుడు వారు వచ్చి మాట్లాడే అంశం ఉండే కదా అధ్యక్ష. ఎస్సీ కేటగిరీ వేసినప్పుడు కూడా వారు రాలేదు కదా అధ్యక్ష. వారిదే తప్పు, మాదే తప్పు అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఉండి సభకు రాకుండా ఫామ్ హౌస్ ఉన్నటువంటి వారి వైఖరి చూస్తున్న ప్రజలు, ఈరోజు మేము ఈరోజు అసెంబ్లీ నుండి చేస్తున్న కార్యక్రమం కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమరాజ్యం వస్తుంది. ఇంత మా ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రతిపక్షాన్ని కూడా వారి స్థానానికి పరిమితం కాకుండా ఉంటారు అధ్యక్ష. ప్లీజ్ కేటీఆర్ 5 minutes ప్లీజ్. స్పీకర్ సార్, సార్ మీ ఈ సాంప్రదాయం ఎక్కడ చూడలేదు సార్. జనరల్ గా మంత్రులు ఇంటర్వ్యూని అవుతారు, మరి గవర్నమెంట్ విప్లు కూడా అవుతున్నారు. మా సీనన్న కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నా. మా జిల్లా బిడ్డ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ. తప్పకుండా మా లక్ష్మణ మొన్ననే అయిండు, శుభాకాంక్షలు వారికి. మా సీనన్న కూడా కావాలని కోరుకుంటున్నా అధ్యక్ష. భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. 5 minutes అధ్యక్ష నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష? ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు? రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు? ఆయన చెయ్యమని బలవంతంగా పెట్టుకుని సంతకం పెట్టిస్తారా? ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు కేబినెట్ నుంచి, ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు. మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి. సార్ చాలా వారికి కూడా అన్ని అంశాలు తెలుసు, కానీ ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్లు తీసుకొస్తాం. అందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తా ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తా ఉన్న పోరాటం. వారు పైన మాట్లాడుతూ ఉన్నారు, కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు. ఎప్పుడు మేము పిలిచినా కానీ ఈరోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష. మనసు మారుతుందని ఆలోచనతోనో పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాము. రెండవది, ఈ రోజు కూడా మీరు సుప్రీంకోర్టులో సార్ మీరు ఏనండి, సుప్రీంకోర్టులో గవర్నర్ గారిది, ప్రెసిడెంట్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లులు వారికి సమర్పించినప్పుడు సమయం ఎంత తీసుకోవాలి, దాని సందర్భాన్ని పురస్కరించుకొని మొన్న తమిళనాడు కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. దాని తదుపరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది డివిజన్ బెంచ్ ముందట. అది అతి త్వరలో డెసిషన్ రాబోతా ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెసిషన్ వెరీ సూన్. 9th నాడు కంక్లూజ్ అవుతా ఉంది. మేము ఈ విధంగా పాజిటివ్ పోతా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే ఆలోచన ఉండకుండా ఇప్పుడే అక్కడ కూర్చున్నారు, ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే అక్కడెక్కడ ఉంటారు సార్. దయచేసి మేము చెప్తా ఉన్నాం, ఒక డివిజన్ బెంచ్ ఓ పాజిటివ్ దృక్పథంతో నిర్ణయం వస్తుంది. గవర్నర్ గారు కూడా అదే విధమైన ఆలోచనతోని ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మూడ్ ఆఫ్ ద హౌస్ అని ఎందుకు చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు? అనేక సందర్భాల్లో గవర్నర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ చూడాల్సిందే. అందుకోసమే
వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే గవర్నర్ గారిని మళ్ళా ఇంప్రెస్ చేస్తా ఉన్నట్టు సమ్ నెగిటివ్ కనోటేషన్స్ ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉన్న సందర్భాన్ని కనబడొద్దని పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే 4 సార్లు చెప్పారు. ఈరోజు వారికి సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పింది మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి గవర్నర్ గారు కూడా దీంట్లో మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మొత్తం మంది శాసనసభ్యులు కోరుతా ఉన్న సందర్భం దృష్టి పెట్టుకొని తప్పకుండా పాస్ చేస్తారు అనే నమ్మకంతో పోతా ఉన్నప్పుడు గవర్నర్ గారు పాస్ చేయడు, చేతులు పట్టుకొని రాయమంటారా? ఆయన ఏం సరి ఆయన నెగిటివ్ కనోటేషన్ తో పోకుండా పాజిటివ్ దృక్పథంతో బలహీన వర్గాలకు మేలు జరగాలనే ఒక కాంక్ష ఉండాలి, ఒక చిత్తశుద్ధి ఉండాలి. మనసులో ఉంటే తప్పకుండా ఇవాళ కాకుండా రేపైతే బాగుండాలి. వాళ్ళకి లేదు. వారు కూడా అన్నారు అధ్యక్ష, బలహీన వర్గాలకు సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడింది కాదంటలేదు. ఈరోజు అదేవిధంగా బీసీ సప్లాన్ గురించి 2014లో 2-3 మార్లు మాట్లాడిండ్రు. మేము లేకపోవచ్చు, ఇక్కడ ఉన్న ఇతర గౌరవ సభ్యులు ఉన్నారు, ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 2014లో బీసీ సప్లాన్ పెడతామని ఇదే శాసనసభలో అదే పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము సైంటిఫిక్ గా ఎంపరికల్ డేటాను కలెక్ట్ చేసుకొని మరి పోతా ఉన్న సందర్భాన్ని ఇవాళ కాకుంటే రేపో ఎల్లుండో దాన్ని తప్పకుండా చేసి తీరుతాము. మేము చేసిన ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక, అదేవిధంగా సైంటిఫిక్ ఎంపెరికల్ డేటాను తీసుకెళ్లి ఎవరు ఆపలేరు అధ్యక్ష. దీన్ని 42% చేసి తీరుతాం అధ్యక్ష. సార్ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు బయట మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఎంతసేపు ఛాయ్ తాగే లోపల అయిపోతాయి, కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష. నిజానికి అధ్యక్ష ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో 10 రోజులు చర్చ చేసినా ఇక్కడ తెగదు. ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం. తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఒక ఛాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిచిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది, రాజ్యాంగ సవరణ జరిగిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు సార్. కాబట్టి మీరు ఇంకా 10 రోజులు హౌస్ నడిపి 10 రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులే ఇంటర్ప్రిట్ చేస్తుంటే ఎడ చేయాలి సార్? అయిపోయింది 10 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష, మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్. ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి? నంబర్ 1, ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు. మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల, మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది? నంబర్ 1 క్వశ్చన్ సార్. తర్వాత చెప్పండి సార్, వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు. తర్వాత రిప్లై వల్ల వారు చెప్పమనండి. కోర్టుల్లో ఎందుకంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు. మన చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకు ఎప్పుడు పోతారు? ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే, ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటది. పోవద్దు అనే మాట తప్పు. డెఫినెట్ గా ప్రజలు ఎవరము కోర్టుకు పోవద్దని అనడం లేదు. మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ మీ మాటలు కోర్టుకు పోవాలే అనే అటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగానే మీరే పోతారు అనేటువంటి విధంగా సంకేతం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకంటే మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంటే షెడ్యూల్ 9 ప్రకారంగా వస్తుంది. కానీ ఇలా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తమిళనాడు కోర్టు ప్రభుత్వంకు సంబంధించిన నివేదికల మీద చర్చించింది. నేను ఇవాళ మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ పార్టీ పరంగా మాకు సంబంధించిన కొంతమంది మంత్రులు, సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు గారు, ఎంఐఎం తరఫున, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు, మీ బలహీన వర్గాల మంత్రి కమలాకర్ గారు రండి. రేపు గవర్నర్ గారు కలిసి మూడ్ ఆఫ్ ది హౌస్ కు సంబంధించి వివరిద్దాం. దీనికి సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా అటువంటి ప్రయత్నాలు ఆపడానికి ప్రయత్నం చేస్తే అడుగుదాం. ఇది గాక ఏ మార్గం చెప్తారో చెప్పండి, తప్పకుండా దాని ప్రకారం ఉంది. 42% బీసీలకు స్థానిక సంస్థలో వాటా ఇస్తూ ఎన్నికలు నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. దీనికి సంబంధించి రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవుతామో దానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్డినెన్స్ తొలగించడానికి సంబంధించి తొలగించిన తర్వాతనే మేము పెట్టిన 42% సంబంధించి గతంలో మార్చిలో తెచ్చిన తర్వాత గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతికి పోయినటువంటి మాట మీకు తెలియదా? తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎటువంటి ఊరట ఇచ్చిందో తెలియదా? ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు అట్లా మనం నెగటివ్ గా కోర్టుకు పోవద్దని చెప్తారు. మేము ఎప్పుడు కోర్టుకు పోతాను, కోర్టుల పట్ల అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది. కానీ మనం కోర్టుకు పొమ్మని ప్రవోక్ చేసేటువంటి విధానం మంచిది కాదు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీగా
ఎవరో పాత కాంగ్రెస్ నాయకుడు పోయిండని చెప్పి మీరు ఎట్లా చెప్తారో భవిష్యత్తులో అటువంటి కలంకం తెచ్చుకునే చర్చ చేసేటువంటి అవకాశాలు లేకుండా ఉండండి. ఈరోజు దీనికి సంబంధించి క్షుణ్ణంగా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించి మనం ఢిల్లీలో ధర్నా పెడితే అధ్యక్ష సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి స్పందన వచ్చినటువంటి పరిస్థితి. ఇలా గ్రామీణ ప్రాంతాల భావోద్వేగాల వ్యాప్తి జరిగి చర్చ జరుగుతోంది. ఈ చర్చను టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కోర్టు ఇతర ప్రస్తావనలని క్షేత్రస్థాయిలో గమనిస్తా ఉన్నారు. దయచేసి పార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్పి ఏకాభిప్రాయంగా తీర్మానం తీసుకొని నేను రేపు ఉదయం గవర్నర్ గారు టైం తీసుకుంటాం. మన అభిప్రాయాన్ని వారికి ఎట్లా ప్రధానమంత్రి గారి సమయాన్ని పాయల్ శంకర్ గారో లేకపోతే మహేశ్వర రెడ్డి గారు ఇప్పలేకపోవచ్చు. తప్పకుండా గవర్నర్ గారు విజ్ఞప్తి చేస్తాం, పోయి రిప్రజెంటేషన్ చేద్దాం రమ్మని చెప్పి కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి అపశకనాలతో ప్రారంభమయ్యే సభ అపశకనంగా మాట్లాడకుండేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా మరొకసారి గౌరవ నాయకులందరికీ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటర్వ్యూ అయితే ఎట్లా సార్ రిప్లైలో చెప్పొచ్చు, ఈ కొత్తగా ఏం చెప్పలేదు వారు, రిప్లైలో చెప్తే చాలు. నేను 5-10 నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్. సార్ గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది. వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం. కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్, అందుకే చెప్తున్నాం. అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు, 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కంక్లూడ్. సార్ ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ నుంచి కూడా వస్తాం. తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా, వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు, సాధించిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి, జంతర్ మంతర్లు ఆమరణ దీక్ష చేయమనండి. మేము వద్దుంటున్నామా సార్? కూర్చోమనండి గట్టిగా. సార్ కేటీఆర్ గారు మరి మేము పెట్టినటువంటి ఈ సీలింగ్ సంబంధించి ఏదైతే ఉందో 2018 పంచాయతీరాజ్ చట్టం సవరించుటకై బిల్లు పెట్టినాం అధ్యక్ష. కంక్లూడ్ చేస్తారు, కంక్లూడ్ చేస్తారా ప్లీజ్? స్పీకర్ సార్ నేను తప్పు మాట్లాడుతున్నానా, అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నానా? డెడికేషన్ ఉండాలి ప్రభుత్వానికి అని చెప్తున్నాను. వినే ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఇంత ముఖ్యమైన బిల్లు సాధించాలి అంటే, హక్కులు సాధించాలి అంటే ముఖ్యమంత్రి గారు ఆమరణ దీక్ష చేయండి అని చెప్తున్నాం. తప్పే ఉంది సార్? వారు 20 సార్లు అన్నారు. అట్లాగే చివరికి ఒకటే మాట సార్, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్? ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద, ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఇస్తే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చూస్తున్నారు అంటున్నారు. ఇట్లా మాట్లాడినాక అపాయింట్మెంట్ వస్తాయా సార్? అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి, బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ తెలియజేస్తాం. ప్లీజ్ ఒక్క నిమిషం అమ్మా, మినిస్టర్ గారు ఒక్క నిమిషం. స్పీకర్ సార్ డెడికేషన్ ఉంది కాబట్టే ఒకే మార్గం ఎంచుకొని ఆ మార్గం విఫలమైతే వెనక్కి జరగలే అధ్యక్ష. ఒక మార్గం కాదు, 2 మార్గం కాదు, 5 మార్గాలు కాదు, ఇంకొక మార్గం ఏదైనా ఉంటే కూడా చూద్దాం. ఆ మార్గాన్ని చెప్పడానికే మళ్ళొకసారి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిసారి కన్క్లూడ్ చేసి నా సభకు లేదా ఈ ప్రయత్నానికి ఒక మంచి సూచన ఇచ్చే విధంగా ముందుకు పోవాలి తప్ప
దాని కాంట్రవర్సీ విధంగా వాళ్ళని అనడం దానికి మేము జవాబు చెప్పే విధంగా ముందుకు పోయి ఎక్కడి కన్ఫ్యూజన్ చేసేది మేము కాదు అధ్యక్ష. మా ఐడియాలజీలో నిండా మనసుతో ముఖ్యమంత్రి గారికి ఉంది, మా సభ్యులందరికీ ఉంది. ఏంది ఏ ప్రయత్నం చేసైనా 42%తోనే మనము ఎలక్షన్స్ కి పోదామనే సంకల్పం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రతిసారి కామెంట్ చేసి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు ప్లీజ్. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. అసెంబ్లీలో ఒక్క నిమిషం సాంబశివరావు గారు. శ్రీనివాస్. అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నా అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ప్రతి సందర్భంలో దొరుకుతుంది, ప్రతి సందర్భంలో కలిసి వస్తున్న సందర్భం కూడా బయట ప్రపంచం తెలుసు. ఇటీవలనే అటు ప్రియాంక ఇటు రాహుల్ గాంధీ మధ్యలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం దక్కిందనేటువంటి ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందిరాభవన్ లో మన తెలంగాణ సంబంధించిన ఈ బీసీ బిల్లుకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన రోజు కూడా అభినందించిండు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులతో కలిసి డిన్నర్ లో కూడా వారి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిండ్రు. తల్కతోరో స్టేడియంలో ఆల్ ఇండియా ఓబీసీ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి గారి పనితీరును, మన రాష్ట్ర మంత్రివర్గ పనితీరును, మన కులగానికి సంబంధించి మెచ్చుకున్నాడు. దేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పిన అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మా నాయకులకు సంబంధించిన దానిలో విభేదాలు సృష్టించాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కదా అధ్యక్ష. వాళ్ళు మేము 52 సార్లు మా ముఖ్యమంత్రి గారు వేయరు, 52 సార్లు మా పార్టీ మా నాయకుడు 52 సార్లు వెళ్ళింది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుపోయినాం. మాకు బేస్యాలు లేవు అధ్యక్ష. మీలాగా బేస్యాలకు పోయి రాష్ట్రానికి ఇబ్బంది జరిగినటువంటి మీ నాయకత్వంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉన్నది. గౌరవ్ రాహుల్ గాంధీ దగ్గర కానీ, శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కానీ, మా మల్లికార్జున్ ఖార్గే దగ్గర కానీ, మా జాతీయ పార్టీ సందర్భం వచ్చినప్పుడు మీకు కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు పోతాం. ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు మీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటేనే కళ్ళలో నిప్పులు వేసుకుంటారు అధ్యక్ష. ఎందుకో మా రేవంత్ రెడ్డి గారు అంటే ఇంత ఈర్ష ద్వేషము ఎందుకో మాకు అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి కూలిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. 20 మాసాలు దాటింది. బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే చూస్తూరలేని సందర్భం. ఈరోజు ఈ బీసీలకు సంబంధించి ఒకటే మాట చెప్పు, 50% క్యాప్ ఎత్తివేయడానికి కోసం ఆర్డినెన్స్ పైన జరుగుతున్నటువంటి సవరణ బిల్లుపై చర్చ. 42% బిల్లు ఆల్రెడీ 42% బిల్లు ఆమోదం పొందింది, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 50% క్యాప్ వేసినటువంటి దాన్ని దాన్ని ఎత్తివేయడానికి కోసం ఆ రోజు 50% లిమిట్ కే మీరు పరిమితం. 2018లో సుప్రీంకోర్టుకి ఏమి ఇచ్చారు అధ్యక్ష? ఈసారి ఆఖరికి మీరు ఈ చట్టం అవకాశం ఇవ్వండి, ఈ 50% పరిమితులు చేస్తామన్నారు. ఒకవేళ ఈసారి ఇట కులగణన జరిగి ఉండకపోతే మన డెడికేషన్ తో ప్రభుత్వం ముందుకు పోయి ఉండకపోతే ఈసారి కూడా బీసీలకు అసలు రిజర్వేషన్లు కూడా ఓల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలతో ఓపెన్ మిగతా ఓపెన్ జనరల్ గా ఓల్సిన పరిస్థితి ఉండే. ఈరోజు కులగణన జరగడం వల్ల ఈరోజు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ అని. ఇది కూడా అర్థం ఉన్నప్పటికీ ఆలోచించుకున్నప్పుడు కూడా ఈరోజు అబాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్లీజ్ అట్నే చెప్పులు చేసి అని ఏదైతే పదం ఉందో దాన్ని డిలీట్ చేస్తున్నాం ప్లీజ్. సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో చర్చ చేస్తూ ఉంటే అసలు ఎవరేం మాట్లాడుతున్నారు, అనుకూలమా వ్యతిరేకమా అర్థం కావట్లేదు. డొంక తిరుగుడు అంటారు, బీటింగ్ అరౌండ్ బుష్. డొంక తిరుగుడు మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇటువంటి భాష అక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు వింటే అందరి మీద నమ్మకాలు పోతాయి అధ్యక్ష, అందరి మీద నమ్మకాలు పోతాయి. ఎమ్మెల్యేలంటే ఇట్లా అబద్ధాలు ఆడాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసం చేయాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసపూరిత మాటలు చెప్పాలేమో, రోజుకో మాట మార్చాలేమో, ఇటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారేమో, ఇటువంటి ఒక ప్రజల్లో చులకన భావం వచ్చే అవకాశం కనపడుతుంది అధ్యక్ష. ఎందువల్లంటే ఒకవైపు ఏమో 9th షెడ్యూల్లో లేనిదే అవదు అని అంటారు, మరోవైపు ఏమో మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని అంటారు. సంపూర్ణంగా మద్దతు ఇస్తూ 9th షెడ్యూల్లో
ఉండే విధంగా కలిసి పోరాటం చేస్తామని ఎందుకు అనట్లేదు అనేది నేను మీ ద్వారా అడుగుతున్నాను. చేయాలి కదా, ఫైట్ చేయాలి కదా. కేంద్రము రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి పని విభజన లేకపోతే అధికారాల విభజనకు సంబంధించి మన చేతుల్లో ఏమి లేదు, కేంద్రంలోనే ఉంది, కేంద్రం చేయాలి అంటే కేంద్రం చేయాలంటే మన నుంచి ముందు మన డిమాండ్ బయటికి రావాలి, మన గొంతు వినపడాలి, మన పోరాటం సాగాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారిని చూశాం కదా, ఎన్టీ రామారావు గారిని మనం అసలు పోరాటమే చేయిందే సాధ్యం అవుతుందా? తమిళనాడులో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం జయలలిత గారు పోరాటం చేయబట్టే పివి నరసింహారావు గారు అంగీకరించారు అధ్యక్ష. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అంగీకరించవచ్చు కదా. మిత్రులు బీజేపీ మిత్రులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది. బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. బీసీ వర్గాల కంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా? ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది? ఇక్కడ పంచాయతీ ఎక్కడొచ్చింది? ఇక్కడి నుంచి బిల్లు అయిపోయింది. బిల్లు అయిన దాన్ని ఆపుతున్న వాళ్ళు ఎవరు? ఆపిన వాళ్ళు అన్యాయం చేసినట్ల, రాష్ట్రంలో వాళ్ళు అన్యాయం చేసినట్ల విచిత్రంగా వినబడుతుంది అధ్యక్ష. రకరకాలుగా కుంటి సాగులు, రకరకాలుగా అన్ని సినిమాల్లో ఆ రోజుల్లో నాగభూషణ్ గారు ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు గుర్తొస్తున్నారు అధ్యక్ష. ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేనేమి అధికార పక్షానికి సపోర్టు లేదా ఇంకోరు సపోర్టు అని నేను మాట్లాడట్లేదు. నేను స్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడుతున్నాం. మా పార్టీగా కూడా 42%ని ఇవాళ ఉదయం మా జనరల్ సెక్రటరీ రాజా గారు కూడా అభినందన చెప్పి వెళ్ళాడు. మీ రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేసింది, మంచిగా దాని మీద ఫైట్ చేయండి అని. ఆనాడు ఎస్సీ వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నాకు తెలిసి ఇట్స్ ఏ రెవల్యూషనరీ స్టెప్ ఫార్వర్డ్. ఎక్కడ ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు అధ్యక్ష. దీనిపైన మనం తీసుకుని ముందుకెళ్దాం. ఇవాళ మీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ముఖ్యమంత్రి ఏంటి, ఆ ముఖ్యమంత్రి ఏంటి, ఈ ముఖ్యమంత్రి ఏంటి, ఇవి వెనకటి నుంచి వస్తున్నటువంటి వరుస క్రమంలో కొన్ని చేర్పులు మార్పులు జరుగుతూ ఉంటాయి. అన్ని కావాలి, మీరు తీసుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి మీరు కదా, అవన్నీ చేపిస్తే మంచిగా ఉంటుంది. అన్ని కావాల్సిందే. అయితే ముందు ఇది కానివ్వండి, ఇది అయితే అన్ని ఆటోమేటిక్గా అన్ని ఆర్డర్లో పడతాయి అధ్యక్ష.